ప్రేక్షకులకు కూడా అదే ఫీల్ రావాలి, మా అది కోరిక. ప్రేక్షకులు కూడా మేము 400 పెట్టాం కదా, దానికి పైసా వసూలు అని అదొక ఫీల్ రావాలి. అలాగే చూసిన వాళ్ళందరూ జాతిరత్నాలు కన్నా కామెడీ అదిరిపోయింది అని అంటున్నారు. మీరు చెప్పండి, మీకు ఎలా ఉంటుంది? నాకైతే ఎప్పుడు మా అబ్బాయే కదండి, నచ్చుతుంది. వాడు ఏం చేసినా మాకు ముద్దుగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ సంక్రాంతికి టాప్ 2 లోకి వచ్చేసాడు. ఆ రేస్ లో 5 సినిమాల్లో టాప్ 2 లో ఆ ఫీల్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. అన్ని సినిమాలు హిట్ అవుతాయని మా నమ్మకం. ఎందుకంటే ప్రేక్షకులు సంక్రాంతి చూడాలి, థియేటర్స్ లో చూడాలి, అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. మీనాక్షి చౌదరి గారితో అనిపించింది. ఇప్పుడు టాప్ 2 అని మీరు అంటున్నారు కదా, ఇప్పుడు ఎప్పుడు కూడా మనం టాప్ 2 టాప్ 1 అట్లా అని కాకుండా సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా అన్ని సినిమాలు బాగుండాలని మనం కోరుకోవాలి, ప్రేక్షకులు ఎంటర్టైన్ అవ్వాలి. ఇప్పుడు ఈ సంక్రాంతికి అయితే రావడం జరిగింది. నార్మల్ గా సంక్రాంతికి ఏం చేసేవారు మీ అబ్బాయి? చిన్నప్పుడు ఏముందంటే పిండి వంటలు, కైట్ ఫ్లయింగ్. మా అత్తగారు మావ గారు ఇప్పుడు కైట్ ఫ్లయింగ్ అంటే గుర్తొచ్చింది, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. అది జరుగుతూనే ఉంటాయండి, చాలా ఇన్ ద గేమ్. ఓకే, ఈ సంక్రాంతికి అయితే మంచిగా అనగనగా ఒక రాజు. ఈ సంక్రాంతికి అనగనగా రాజు నవీన్ పోలిశెట్టి, మన మీనాక్షి చౌదరి గారు అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్ మూవీ. ఎవ్వరు కూడా ఈ సినిమా వచ్చిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు వాట్ ఎవర్ దే ఆర్ స్పెండింగ్ దానికి 10 times ఎక్కువగా వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది.